శోభాయాత్రలో భాగంగా మనం రామానుజాచార్యుల వారి యొక్క చరిత్రలోని కొన్ని ముఖ్యమైన ఘట్టాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో రామానుజ చరిత్రలో అతి ముఖ్యమైనటువంటి ఘట్టం గోష్ఠీపురం, అంటే తిరుకోట్యూర్ అనేటువంటి దివ్యదేశం దగ్గర జరిగినటువంటి అపూర్వమైనటువంటి ఘట్టం. ఎందుకంటే అప్పట్లో మంత్రాలు ఏవైతే ఉన్నాయో అవి అందరికీ నేర్పేవారు కాదు, కొన్ని వర్గాలు మాత్రమే అవి నేర్చుకునే వీలుండేది. రామానుజుల వారు అంతటి వారికి కూడా తిరుమంత్రము, ద్వయమంత్రము, చర్మశ్లోకం యొక్క అర్థాలు తెలుసుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆ అర్థాలు చెప్పేటువంటి ఆయన గోష్ఠీ పూర్ణులు అని చెప్పి ఒక ఆయన ఉండేవారు. వారు శ్రీరంగానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉండేవాడు. ఈ 100 కిలోమీటర్లు కూడా రామానుజుల వారు నడుస్తూ వెళ్ళేవాడు. అప్పట్లో ఏమీ వెహికల్స్ లేవు కాబట్టి నడుస్తూ పూర్ణుల వారిని అడిగారు, అయ్యా మాకు తిరుమంత్రం యొక్క అర్థాన్ని తెలపండి అని చెప్పి. మీకు ఇంకా సమయం ఉంది, మళ్ళీ ఇంకొకసారి అని చెప్పారు. తర్వాత మళ్ళీ ఆయన శ్రీరంగానికి వెళ్ళి మళ్ళీ ఇంకొకసారి వెళ్ళారు. అయ్యా మాకు చర్మశ్లోకం అర్థం కూడా ఏమీ గోచరించట్లేదు, అది కాస్త తెలపండి అని చెప్పి. మళ్ళీ గోష్ఠీ పూర్ణుల వారు ఇంకొకసారి రమ్మన్నారు చెప్పారు. ఇట్లా 18 సార్లు ఆయన చెప్పలేదు. ఈ 18 సార్లు కూడా రామానుజుల వారు శ్రీరంగానికి నడుస్తూ వెళ్ళడం, మళ్ళీ రావడం, ఇదే పని అయిపోయింది. ఈ చుట్టూ నడుస్తూ ఉండగా గ్రామాల్లో ఉండేవాళ్ళు రామానుజాచార్యుల వారిని చూసి, అప్పటికే రామానుజాచార్యుల వారికి చాలా మంచి పేరుంది, గురువును మించిన శిష్యుడిగా పేరుంది. ఆ రామానుజుల వారిని, అయ్యా మీరు ఎందుకని ఇట్లా తిరుగుతూ ఉన్నారు, ఈ 100 కిలోమీటర్లు నడవడం సాధ్యం కాదు కదా, ఏముంది ఆ మంత్రంలో అంటే, ఆ తిరుమంత్రం ఒక్క అర్థం తెలుసుకుంటే చాలు మనం మోక్షానికి వెళ్ళవచ్చు. కాబట్టి అక్కడ గోష్ఠీ పూర్ణుల వారు ఒక్కరు మాత్రమే దాని యొక్క అర్థాన్ని చెప్పగలరు. ఎందుకంటే ఆయన రామాచార్యుల వారి శిష్యులు కాబట్టి. ఈ 18 సార్లు కాదు, నేను 28 సార్లు వెళుతూనే ఉంటానని చెప్పి ఆయన 18వ సారి వెళ్ళగా, అప్పటికి గోష్ఠీ పూర్ణుల వారు కరుణించి ఆ యొక్క తిరుమంత్రాన్ని, చర్మశ్లోక అర్థాలని, ఆ సారం మొత్తం కూడా రామానుజాచార్యుల వారికి తెలపడం జరిగింది. అప్పుడే రామానుజాచార్యుల వారు ఆలోచించారు, అయ్యా నేను బ్రాహ్మణుడిగా పుట్టి ఇంత పెద్ద శిష్యగణం ఉండి గురుస్థానం ఉండి కూడా ఒక తిరుమంత్రం, చర్మశ్లోకం అర్థాన్ని తెలుసుకోవడానికి నేను 18 సార్లు 100 కిలోనే, ఇంకా సామాన్యుడి పరిస్థితి ఏంటి, సామాన్యుడికి ఎప్పుడు నేర్చుకుంటారు ఈ యొక్క అర్థాలను, ఈ తిరుమంత్ర అర్థాన్ని అందరికీ కూడా నేను ఇప్పుడే తెలుపుతాను అని చెప్పి ఆయన తిరుకోట్యూర్ అనేటువంటి ఒక గుడి ఆలయం పైకెక్కి అందరినీ కూడా రమ్మని చెప్పి, అయ్యా మీరందరూ కూడా మోక్షానికి అర్హులే, మీరందరూ కూడా తిరుమంత్ర యొక్క అర్థాన్ని తెలుసుకోండి అని చెప్పి అందరికీ విపులంగా బహిరంగంగా ఆ మంత్రాన్ని చెప్పేశారు. ఎప్పుడైతే చెప్పారో ఆ వార్త వెంటనే గురువుగారు అయినటువంటి గోష్ఠీ పూర్ణుల వారికి తెలిసింది. గోష్ఠీ పూర్ణుల వారు 18 సార్లు తిప్పించుకుని ఏం చెప్పారంటే రామానుజుల వారితో, నేను నీకు తిరుమంత్రాన్ని, ద్వయమంత్రాన్ని చెప్తాను, కానీ నువ్వు ఏ ఒక్కరికి చెప్పకూడదు, ఇది చాలా రహస్య మంత్రము అని చెప్పారు. కానీ గురువుగారి యొక్క ఆదేశాన్ని ధిక్కరించినటువంటి రామానుజుల వారి మీద గురువుగారికి చాలా కోపం వచ్చి, రామానుజా నేను నమ్మి నేను నా ఆదేశాన్ని ధిక్కరించావు, అని ఎవరికి చెప్పకూడనటువంటి మంత్రాలను నువ్వు అందరికీ చెప్పేశావు, మేము ఆలయ ప్రవేశం కూడా లేకుండా కొన్ని వర్గాలు దూరంగా ఉండే వారికి కూడా నువ్వు తిరుమంత్రాన్ని చెప్పావు, కాబట్టి నువ్వు గురువు గారి మాటను ధిక్కరించావు కాబట్టి నరకానికి పోతావు అని చెప్పి గోష్ఠీ పూర్ణుల వారు చెప్పడం జరిగింది. అప్పుడు రామానుజుల వారు ఒకటే అన్నారు, అయ్యా ఈ యొక్క తిరుమంత్రాన్ని నేను సామాన్య జనానికి తెలిపినట్లయితే నేను వెళ్తాను, కానీ ఈ తిరుమంత్ర, ద్వయమంత్ర అర్థాలు తెలుసుకున్నటువంటి ఈ సామాన్యంతా మోక్షానికి వెళ్తారు కాబట్టి నేను ఒక్కడనే నరకానికి వెళ్ళడం అనేది నాకు అంత బాధ్యమే లేదు, చాలా సంతోషంగా ఉంది, ఇంతమంది నేను మోక్షానికి తీసుకెళ్లే మార్గాన్ని చూపించానని చెప్పారు. అప్పుడు గోష్ఠీ పూర్ణుల వారికి చాలా జ్ఞానోదయం అయింది. ఇన్ని శాస్త్రాలు చదివాను, ఇంతమంది శిష్యగణాన్ని తయారు చేసుకున్నాను, కానీ ఇంత విశాల హృదయం నాకు రాలేదే, రామానుజుల వారికి ఎంత విశాల హృదయం అని చెప్పి ఆయనకి ఒక్కసారి ఆ కోపం అంతా పటాపంచలైపోయి రామానుజుల వారిని దగ్గరికి తీసుకుని ఎంపెరుమానారే అని పిలిచారు. ఎంపెరుమానార్ అంటే మనం ఫ్లెక్సీలో పెట్టుకున్నాం, ఎంపెరుమానార్ తిరువడగలే శరణం అని చెప్పి. ఎంపెరుమానార్ అంటే నా స్వామి, అంటే నేను, నాకు భగవంతుడితో సమన్వయ నువ్వు అని చెప్పి రామానుజుని కౌగిలించుకున్నారు. అప్పటి నుంచి రామానుజుల వారికి ఎంపెరుమానార్ అనేటువంటి బిరుదు సార్థకమైంది. జై రామానుజ, జై రామానుజ.